హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్దీ ల్యాబ్స్. సో ఈరోజు అంబాసిడర్ అవ్వడానికి అప్లై ఎలా చేసుకోవాలి, ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ లింక్ ఇస్తానండి. ఈ ఫామ్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి, మనం చేయకూడదు, ఎలా దీన్ని ఫిల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి కనిపిస్తుంది. మీరు ఈ జీమెయిల్ ఐడి యూస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా దీన్ని ఇలా వదిలేసేయచ్చు, లేదా ఇక్కడ స్విచ్ అకౌంట్స్ ఉన్నది కండి, స్విచ్ అకౌంట్స్ కొట్టేసేసి మీరు స్విచ్ అకౌంట్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకొని, లేదంటే లాగిన్ అయ్యి అప్పుడు ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ది. నెక్స్ట్ రికార్డెడ్ యాజ్, ఓకే, నా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టెలిగ్రామ్ యూజర్ ఐడి. ఇక్కడ చాలామంది చాలా తప్పు చేస్తున్నారు. ఫస్ట్ టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎక్కడ ఉంటుందో చూద్దాం మనం. మీ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ టాప్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ ప్రొఫైల్, మై ప్రొఫైల్ ఉంది కదా, మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ అని క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూసారు, ఇక్కడ ఇది యూజర్ నేమ్ అండి మీది. ఇది ఇవ్వాలి. మీరు ఫస్ట్ దీన్ని సెట్ చేసుకోండి. దీంట్లో స్పేసెస్ ఉండకూడదు, ఓకే, ఎంటీ ఉంటుంది, కొంతమందికి ఎంటీ ఉండకూడదు. మీరు దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, చేంజ్ యూజర్ నేమ్. మీకైతే ఇక్కడ మీరు నేమ్ ఇచ్చుకోవాలి, దీనిలో స్పేసెస్ ఉండకూడదు. సో ఓకే, అది మెయిన్ జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు @ప్రసన్న3001 అనేది నేను ఇక్కడ పెట్టాలి క్లియర్గా. @ప్రసన్న3001 ఇలా స్పేసెస్ లేకుండా ఎంటర్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి నాది ఇస్తున్నాను, 9494551676. ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి ఇవ్వాలండి. మీది ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి మీరు, ఓకేనా. దాని తర్వాత మీ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత హూ ఇన్వైటెడ్ టు బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్. ఓకే, మీరు ఎవరైనా ఇంటర్లింక్ అంబాసిడర్ అవ్వాలనుకుంటే ఇక్కడ నాది ఇవ్వండి, 9494551676. ఓకే, ఇక్కడ నాది ఇవ్వాలండి. ఎవరైనా నా ద్వారా అంబాసిడర్ అవ్వాలనుకుంటే ఇక్కడ పైన యువర్ ఇంటర్లింక్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీది ఇవ్వాలండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ యువర్ ఎక్స్ అండ్ అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంది కదండి, ఇక్కడ ఈ లాస్ట్లో ఇక్కడ మీరు మీ ఎక్స్ అకౌంట్ కంపల్సరీగా ఇవ్వాలి. కొంతమంది యూట్యూబ్ ఇస్తున్నారు, కొంతమంది జస్ట్ నేమ్ ఇస్తున్నారు, అవన్నీ ఇస్తున్నారు. కంపల్సరీగా మీరు ఇక్కడ ఎక్స్ అకౌంట్ ఇవ్వాలి. ఎక్స్ అకౌంట్ అంటే అది కూడా చూపిస్తున్నారు, అలా తెచ్చుకోవాలో. ఇది నా ఎక్స్ అకౌంట్ అండి, లాగిన్ అయ్యాను. సో ఇక్కడ దీని మీద ప్రొఫైల్ మీద లెఫ్ట్ టాప్లో ఉన్న ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇలా ఓపెన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే షేర్ అనేది కనిపిస్తుంది. షేర్ అని కొట్టగానే ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు కింద ఇక్కడ షేర్ వయా, ఓకే, కాపీ లింకు, వాట్సాప్, ఇన్స్టా ఇలా ఉన్నాయి కదా, ఈ కాపీ లింక్ మీద కొట్టండి. నేను కాపీ లింక్ మీద కొట్టాను, అప్పుడు కాపీ అయింది. ఆ కాపీ అయిందని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. ఇలాగ మనం ఇచ్చి సబ్మిట్ కొట్టాలండి. ఈ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి ఒక ఎక్సెల్ ఉంటుందండి. మన వాట్సాప్ ఛానల్లో మీకు ఆల్రెడీ నేను చాలామందికి ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఇదిగోండి, ఈ ఎక్సెల్ షీట్లో మీకు అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఎక్సెల్ షీట్ కూడా మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీరు సబ్మిట్ అయింది మీరు ఎక్సెల్ షీట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇలా మనకు ఉంటుందండి. మీరు సబ్మిట్ చేసినవి ఎక్కడో లాస్ట్లో ఉంటాయి మీకు. ఓకే, ఇక్కడ మీరు చేసుకునేటప్పుడు ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదండి, 506 లైన్ దగ్గర, ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది 22nd బ్యాచ్ అనేది నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఏ బ్యాచ్కి వస్తారనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎవరు రిఫరల్ కోడ్ యూస్ చేశారో వాళ్ళు చెప్తారు మీకు. సో ఇక్కడ మీ నేమ్స్, మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి చూసుకొని మీరు ఫాలో అవ్వాలండి. ఓకే, దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ.